నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ అశోక్ నగర్ సెంటర్లో ఏదైతే నిరుద్యోగులు ఉద్యమం స్టార్ట్ చేసిరో అదే అశోక్ నగర్ సెంటర్ నుంచే వాళ్ళు కృతజ్ఞతలు తెలిపే ప్రోగ్రామ్ ఒకటి చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఈరోజు ఈ తీర్పుని ఎట్లా చూస్తారు? అంటే కొంతమంది మాకు నష్టం జరుగుతూ ఉన్నది దీనివల్ల, ఈ తీర్పు వల్ల అని చెప్పి ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్పాలంటే వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తున్నాం. మా ఒక సోదరు లెవెల్లో అయితే 1:1లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు. చివరి క్షణంలో రద్దయినందుకు మీరు కూడా ఆత్మన్యూనత భావానికి లోన్ కావద్దని వారిని అందరినీ వేడుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ కోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించినటువంటి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మేము అందరినీ హెల్ప్ అడిగినాం. అదేవిధంగా పార్టీలకు అతీతంగా మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోతున్నాం. మీరు ఈ అన్ని పార్టీలు కూడా ఈ విధంగా పార్టీలకు అతీతంగా నిరుద్యోగుల పక్షాన నిలబడాలని మా యొక్క ఏకైక డిమాండ్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డివిజనల్ బెంచ్ పోతుందంటేనే సిగ్గు అనిపిస్తుంది. ఒక్కసారి సింగిల్ బెంచ్లో ఓడిపోయినాక మళ్ళీ డివిజనల్ బెంచ్ పోవడం అనేది ఒక సిగ్గుచేటు. కాబట్టి ఈ సిగ్గుచేటు పనికిమాలిన విషయాలను పక్కన పెట్టేసి ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ను ఉన్న పలంగా ఇంప్లిమెంట్ చేయాలని మేము అంటున్నాం. దీన్ని కూడా ఎట్టంటే ఆపరి 29 జీవో గురించి ఆడ తెలియాలి. తేలినాకనే 29 జీవో గురించి తేలినాకనే వీళ్ళు ప్రిలిమ్స్ నుంచి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి కూడా ఏదైతే నిరుద్యోగ యువత అందరు ఉన్నారో ఒక 563 పోస్టులు ఉంటే తెలుగు మీడియానికి ప్రధానంగా అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏంది అసలు? తెలుగు మీడియానికి అన్యాయం జరిగింది. తర్వాత జల్పెన్ ఇచ్చిర్రు, 2 హాల్ టికెట్స్ ఇచ్చిర్రు, 16 మంది ఎక్కువ వచ్చిర్రు. ఇవన్నీ జరిగినాయి. అందులో ఇంకా చాలా అవకతవకలు జరిగినాయి. పిఎంఎల్ ఇవ్వలేదు. తర్వాత ఉర్దూ మీడియాలో ఫస్ట్ 9 మంది అన్నారు, తర్వాత 10 మంది అన్నారు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి కోర్టు వీటన్నిటిని గౌరవించి తీర్పునిచ్చింది. కానీ వేరే వాళ్ళు ఎలాంటి తీర్పును మేము చేసినటువంటి ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు గౌరవించలేదు. ఇప్పుడు కోర్టు ఏం కోరుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేయాలంటారా? మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా అంటే ప్రిలిమినరీ కాంచి మళ్ళీ పెట్టాలంటున్నారు. 29 జీవో రద్దు అయ్యేంత వరకు ఆగి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి పెట్టమని చెప్తున్నారు. అంటే రివాల్యూషన్ ఒక 8 నెలలలోపు రివాల్యూషన్ లేదంటే రీమెన్స్ పెట్టమని చెప్పి కోర్టు తీర్పిచ్చింది కదా. వీళ్ళకి చేత కదన్న ఫస్ట్ చేయలేనోడు మళ్ళీ ఎట్లా చేస్తాడు చెప్పు? ఏం చేస్తారు చెప్పు? నమ్మకం లేదు. ప్రక్షాళన జరిగింది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక ఎట్లుంటుంది అంటే ఇక అనగో టీజీపీఎస్సీ ప్రక్షాళన ఏడ జరిగింది? కొంచెంకి ఎన్నిసార్లు పెళ్లి చేసిన పిల్లలు అవుతారా? కాదు కదా. చెప్పరి ట్రాన్స్జెండర్ పిల్లలకి అంత సంసారం చేస్తుంది. కానీ ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక్కసారి తిద్దింది, 2 సార్లు తిద్దింది, 3 సార్లు తిద్దింది. వాళ్ళ కాడ మ్యాన్ పవర్ లేదు. మేము తను కించపరచట్లే. మీ కాడ లేని శక్తి లేదని వేరే వాళ్ళకి అప్పచెంపి యూపీఎస్సీకి అప్పగించమని మేము చెప్తున్నాం. మార్చిరు కదా, ఇన్ఛార్జిని కూడా మార్చిరు టీజీపీఎస్సీ. ఒకళ్ళని మారిస్తే అయిపోతుందా? ఒకళ్ళ మీ దాంట్లో వీడియోలు సరిగ్గా పోవట్లేదు అనుకో, ఒక రిపోర్టర్ని మారిస్తే అయిపోతుందా? రిపోర్టర్ మంచిగా ఉండాలి, ఎడిటర్ మంచిగా ఉండాలి, సిఇఓ మంచిగా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉండాలి. అన్నీ మంచిగా ఉంటేనే ఒక వ్యవస్థ ఉంటుంది. అన్ని చెడిపోయి ఒక గుండె ఒక్కటి మంచిగా ఉంటే బాగుపడతాడా? ఒక పైన ఆయన మారిస్తే కింద ఉన్నాడు పల్లి పటానీలోకి వచ్చినోడు అడ్డం మీద కూలోడు వచ్చి ఇలా చేసిపోతుండే ఓఎంఆర్లను స్కాన్ చేసేది. వాడు ఏది పెడతాడో ఏది తీస్తాడో వానికే తెలియదు. అలా మిషన్ అనుకుంటున్నారు బ్రదర్. ఫైనల్గా అంటే ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు ఈ విషయంలో? 29 జీవో రద్దు అయ్యేంత వరకు ఈ గ్రూప్ 1 మళ్ళీ ఎగ్జామ్ పెట్టొద్దు. ఈ నోటిఫికేషన్ గ్రూప్ 1 అడ్డం పెట్టుకొని నోటిఫికేషన్ ఆపొద్దని చెప్తున్నాం.